అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్షరధామ్ భారతదేశ రాజధాని నగరమైన కొత్త ఢిల్లీలో దాదాపు 100 ఎకరాల సువిశాల భూభాగంలో నిర్మితమైన హిందూ దేవాలయాల సముదాయం నవంబర్ 7, 2005వ తేదీన భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఆవిష్కృతమైంది. 8వ తేదీ నుండి ప్రజలకు దర్శనీయ ప్రదేశంగా తెరిచారు. ఈ భవనం నిజాముద్దీన్ వంతెనకు కొంత దూరంలో నోయిడా క్రాసింగ్ వద్ద యమునా నది తీరాన మహోన్నతంగా వెలసి పర్యాటకుల్ని, ఆధ్యాత్మికవాదులను, ప్రాచీన సంస్కృతి వారసత్వరాధికులను సమంగా అలరిస్తోంది. అక్షరధామ్ లో ఆలయంతో పాటుగా ఒక స్మారక భవన సముదాయం, ఒక విద్యా ప్రబోధ కేంద్రం, జ్ఞాన ప్రకాశ నిలయాలు ఉన్నాయి. అక్షరధామ్ సాంప్రదాయక కళ, భవన నిర్మాణ పరిజ్ఞానం, భారతీయ సంస్కృతి, నాగరికతలు, ప్రాచీన నైతిక విలువలు, విజ్ఞానాల్ని ఉత్తమ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సృజనాత్మకంగా మేళవించిన తీరుకు ఓ ప్రతీక. అక్షరధామ్ సముదాయం అంటే పరమాత్ముని శాశ్వత అవినాల నిలయం. వేదాలలో, ఉపనిషత్తులలో నిర్వహించబడిన శాశ్వత విలువలు, శాశ్వత సుగుణాలకు నెలవు. ఆ స్మారక భవన సముదాయం యొక్క పూర్తి పేరు స్వామి నారాయణ్ అక్షరధామ్. రాజస్థాన్లోని పిండ్వారా, సికంద్రా పట్టణాల నుంచి సేకరించబడిన వేలాది టన్నుల కెంపు వన్న ఇసుకరాళ్ళు, పాలరాళ్లతో నిర్మించబడినటువంటి ఈ కట్టడంలో ఒక అంగుళం మేరకైనా ఉక్కు వాడకపోవడం పెద్ద విచిత్రం. మొదటిదైన అక్షరధామ్ గుజరాత్కు చెందిన గాంధీనగర్లో వెలువగా, ఢిల్లీలోని ఈ అక్షరధామ్ రెండవది. వైదిక స్థపత్య శాస్త్రాల నిర్మాణ కళకు సంబంధించిన నిబంధనల మేరకే ఈ అక్షరధామ్ని మలచడం ఓ విశేషం. 2002వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీన ఇద్దరు ఇస్లామిక్ తీవ్రవాదులు అహ్మదాబాద్, గాంధీనగర్లో ఉన్న అక్షరధామ్పై ఆటోమేటిక్ ఆయుధాలు, గ్రెనైడ్లతో దాడి చేశారు. ఇందులో 33 మంది చనిపోయారు. వీరిలో 28 మంది సందర్శకులు ఉండగా 2 కమాండోలు. అదేవిధంగా ఒక ఎన్ఎస్జీ కమాండో, స్టేట్ రిజర్వ్ పోలీసుకు చెందిన ఒక కానిస్టేబుల్ ఉన్నారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్షరధామ్పై దాడి కేసులో 3 ముస్లిం తీవ్రవాదులకు ఉరిశిక్ష విధిస్తూ పోటా కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. ఈ దాడి కేసు విచారణ పోటా కోర్టులో జరగగా 2006 జూలై 1వ తేదీన ఆదం అజ్మేరీ, షాన్మియా అలియాస్ చంద్ ఖాన్, ముఫ్తీ అబ్దుల్ కయ్యూమ్ మన్సూరీలకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తులు ఆర్ఎం దోషత్, కేఎం తకర్లతో కూడిన డివిజన్ బెంచ్ సమర్థించింది. పోటా కోర్టు విధించిన 3కి మరణశిక్షలను ధృవీకరించడమే కాకుండా ఈ కేసులో మరో 3 నిందితులకు కూడా జైలు శిక్ష విధించింది. ఇక స్మారక భవన రూప విషయానికొస్తే, అహ్మదాబాద్ వాస్తుశిల్పి వీరేంద్ర త్రివేది రూపొందించిన ఈ కట్టడాన్ని 148 రాతి ఏనుగులు తమ భుజాలపై మోస్తూ ఉంటాయి. 148 ఏనుగులు భారత పురాణాలకు, పంచతంత్రానికి చెందిన గాథల ప్రతిరూపాలు. కాంగ్రా చిత్తరువులు, 20,000 దేవతా విగ్రహాలు, పురాణ ఇతిహాసాల కథలు, గాథలతో ఈ భవనంలోని ప్రతి చదరపు అంగుళం కళాత్మకంగా కనువిందు చేస్తుంది. భవనం గర్భభాగంలో 11 అడుగుల ఎత్తుతో బంగారం తాపడం చేసిన స్వామి నారాయణం పంచలోహ విగ్రహం దర్శనమిస్తుంది. కెంపు రంగులో ఉన్న ప్రహరీ గోడలు కూడా చాలా ఎత్తైనవి, దాటరానివి. ఈ బృహన్మందిర నిర్మాణానికి రాళ్లెత్తిన వారి సంఖ్య 11,000 అయితే వ్యయం దాదాపు 200 కోట్లు. ప్రపంచమంతటా విస్తరించి ఉన్న స్వామి నారాయణ్ అనుయాయుల నుంచి లభించిన విరాళాలే అందుకు ఉపకరించాయంటే దాని వైభవం, విస్తృతి, శిల్ప శోభ ఎంత మహోన్నతమైనదో ఊహాతీతం. అదేవిధంగా ప్రధాన మందిరం పక్కనే యజ్ఞపురుష్ కుండ్ అనే జలాశయం తారసపడుతూ ఉంటుంది. మాతాచార కర్మకాండల నిమిత్తం నిర్మించిన ఈ జలాశయం 2870 మెట్లతో ప్రపంచంలోని అతిపెద్ద యజ్ఞ కుండమని చెబుతారు. రాతి మెట్ల దిగుడు బావి వంటి ఈ తటాకంలో వేదోక్తమైన యజ్ఞకుండం కూడా ఏర్పాటైంది. దాని నడుమ రంగురంగులుగా ఉండి సంగీత స్వరాలు ప్రతిధ్వనించే నీటి ఊట ఆనందకారం. ఆ కాసారమే గాక స్మారక భవన సముదాయంలో ఆకర్షణీయమైన స్థావరాలు మరికొన్ని ఉన్నాయి. అందులో నారాయణ్ సరోవర్ కూడా ఒకటి. స్వామి నారాయణుల వారు కృంగు విడినవిగా భావించిన 151 పుణ్య నదీ జలాలు ఈ సరోవరంలో నిక్షిప్తమై ఉన్నాయని ప్రతీతి. అంతేకాదు, ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు సమీపంలో ఉన్న చాపయ్య గ్రామంలో 1781లో ఆయన జన్మించాడు.
7వ ఏటనే పవిత్ర గ్రంథాన్ని పఠించి వాటి సారాన్ని గ్రహించాడు. 4 ఏళ్ల తరువాత ఆధ్యాత్మిక యాత్రికుడిగా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. 7 ఏళ్ల పాటు కాలినడకన భారతదేశమంతా సంచరించి వివిధ సంస్కృతి రూపాల్ని ఆకలింపు చేసుకొని చివరకు గుజరాత్లో స్థిరపడ్డాడు. సాంఘిక ఆధ్యాత్మిక విప్లవానికి నాంది పలికి స్వామినారాయణ సంప్రదాయానికి వ్యవస్థాపకుడయ్యాడు. లక్షలాది జనులు ఆ సంప్రదాయానికి అనుయాయులయ్యారు. ఆ తరువాత 49 ఏళ్లు ఈ భూమి మీద జీవించి తన వారసుల దీక్ష ద్వారా, తన బోధనల ప్రాచుర్యం ద్వారా తాను అమలుపరిచిన సాంప్రదాయం అక్షరంగా కొనసాగే మార్గం సుగమం చేశాడు. అందుకే ఆ భవన సముదాయం అక్షరధామ్గా ప్రసిద్ధి పొందింది. అదెలాగా సంభవమైంది అంటే, ఆ సాంప్రదాయానికి చెందిన బ్రహ్మస్వరూపి యోగిజీ మహారాజ్ 1968లో ఒక కోరిక వెలుబుచ్చాడు. యమునా తీరాన ఒక స్మారక భవనం నిర్మించబడాలన్నది ఆయన ఆకాంక్ష. అయినా ఆయన జీవితకాలంలో అది జరగలేదు. ఆయన వారసుడు బోచా సన్వాసి శ్రీ అక్షర పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థకు ఆధ్యాత్మిక గురువైన ప్రముఖ్ స్వామి మహారాజ్ ద్వారా ఆ కోరిక నెరవేరింది. కేవలం ఆయన చొరవతో, ఆశీస్సులతో 2 దశాబ్దాలు కృషి ఫలితంగా నేటి స్వామినారాయణ్ అక్షరధామ్ వెలిసింది. ఇంత మహాద్భుతమైన స్వామినారాయణ అక్షరధామ్ యుగ యుగాలుగా పరిణమిల్లుతున్న భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఆ సంస్కృతి సౌందర్యాన్ని, దానిలో నిక్షిప్తమై ఉన్న అపార విజ్ఞానం, పరమానందాలను ఆ భవన సందర్శనం ద్వారా మనం ఆకలించుకోగలుగుతాం. ప్రాచీన భవన నిర్మాణ శిల్ప సాంప్రదాయంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మిళితమై నయన మనోరంజకత్వం కల్పిస్తూ ఉంటుంది.